పరిగెత్తి ఇప్పుడు ఇక్కడ ఆగిపోయాం అన్నమాట. ఇప్పుడు మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. 4 days అరుణాచలం టూర్ ప్లాన్ చేసుకున్నామండి. దానికోసమే ఈ హడావిడి ఏర్పాట్లు అన్నమాట. భీమవరం నుండి నైట్ 8కి శేషాద్రి ట్రైన్కి బయలుదేరాము. హాలిడేస్లో కాకుండా వర్కింగ్ డేస్లోనే ప్లాన్ చేసుకున్నాము. వర్కింగ్ డేస్ అయితే క్రౌడ్ ఉండదు, హ్యాపీగా వెళ్ళి రావచ్చు కదా. వెళ్తూ మా టూర్ని ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఏ ప్లేసెస్ ఈ 4 daysలో కవర్ చేసాం, గిరి ప్రదక్షిణ ఎలా చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం లాంటి బోలెడన్ని విషయాలు ఒక్కొక్క వీడియోలో షేర్ చేస్తాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా మేము ఏ ఊరు వెళ్తున్నా ఫస్ట్ మావుళ్ళమ్మ గుడికి వెళ్ళే అప్పుడు స్టార్ట్ అవుతాము. వెళ్తూ మావుళ్ళమ్మని దర్శించుకుని ఇంకా బయలుదేరిపోయాము. అయితే డైరెక్ట్గా అరుణాచలం ఒక్కటే కాదండి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఆదిదేవుడు వినాయకుడు కాబట్టి ఫస్ట్ కాణిపాకం వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా చిత్తూరు స్టేషన్లో దిగిపోయాము. ఇక అక్కడి నుంచి చిత్తూరు నుండి కాణిపాకం 12 kilometers వస్తుంది. ఆటో మాట్లాడుకున్నాము. ఆటోకి 300 తీసుకున్నారు. మేము 2-3 years బ్యాక్ వచ్చినప్పుడు రీమోడలింగ్ చేస్తున్నట్టున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు చాలా మారిపోయిందండి. చాలా ప్రశాంతంగా, గుడంతా చాలా బాగుంది, చాలా నీట్గా. ఇప్పుడు అంతా మారిపోయింది. రూమ్స్ ఎక్కడా కూడా మేము ముందే బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ తీసుకున్నాం అన్నమాట. హాలిడేస్ వీకెండ్ కాదు కాబట్టి రూమ్స్ అవి మాకు ఈజీగానే అవి దొరికాయి. ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలేదు. జస్ట్ స్నానం చేయడానికి పర్సన్కి వచ్చి 100 rupees అంట. హాఫ్ డేకి రూమ్కి వచ్చి 900 చెప్పారు. ఇక్కడ బాగా బార్గెన్ చేయాలన్నమాట. ఎందుకంటే మాకు రూమ్కి వచ్చి హాఫ్ డేకి 900 చెప్పారు. ఆ రూమ్ని మేము 700కి తీసుకున్నాము. మేము కూడా 7 members ఉన్నాం కాబట్టి దర్శనం అయిన తర్వాత 1 hour రెస్ట్ తీసుకున్నా బాగుంటుందని ఇంకా రూమ్ అయితే ప్రిఫర్ చేసాము. రూమ్ కూడా చాలా నీట్గా బాగుంది, ఏసీ గీజర్ కూడా ఉంది కాబట్టి మాకు కంఫర్ట్గానే అనిపించింది. ఇంకా ఫాస్ట్గా లేట్ చేయకుండా రెడీ అయిపోయి టిఫిన్ కూడా చేసి దర్శనానికి బయలుదేరిపోయాము. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ఒక గ్రామం ఈ కాణిపాకం. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఇక్కడ వినాయకుడి విగ్రహం రోజుకి సైజ్ పెరుగుతుందంట. దాన్ని టెంపుల్ వాళ్ళు ప్రూఫ్తో సహా నిరూపించారు. 50 సంవత్సరాల క్రితం స్వామివారి కోసం చేయించిన వెండి ఆభరణాలు ఏవి కూడా ఇప్పుడు సరిపోవడం లేదంట. అలాగే వినాయకుడి బొజ్జ సైజ్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఆకాశంలో మబ్బులు చూడండి కిందకు వచ్చినట్టు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, గరిక పెట్టిన సెట్ ఒకటి వచ్చి 40 rupees. అవి తీసుకున్నాము. ఈ కాణిపాకం ఆలయంలో ఒకప్పుడు ఒక విచిత్రం జరుగుతుండేదంటండి. అదేంటంటే సాయంకాలం 5 గంటల నుండి 5:30 సమయంలో సత్యప్రమాణ సమయం అని ఉండేదట. ఆ టైంలో చుట్టుపక్కల వారు ఎవరైనా అబద్ధం చెప్తే ఇక్కడికి తీసుకొచ్చి సత్యప్రమాణం చేయించేవారంట. మన ఇండియన్సే కాకుండా బ్రిటిషర్స్ కూడా ఈ సత్యప్రమాణం చేయించేవారంట. ఇంకెక్కువ లాగ్ చేయకుండా ఈ ఆలయం చరిత్ర షార్ట్గా చెప్పేస్తాను, వినండి. అప్పట్లో 3 అన్నదమ్ములు ఉండేవారంటండి. అందులో ఒక ఆయనకి కళ్ళు కనపడవు, ఇంకొక ఆయన మూగవాడు, 3వ అతనికి చెవులు వినిపించవన్నమాట. అలాంటి వాళ్ళు అక్కడ పొలం సాగు చేసుకుంటూ ఉంటుంటే ఒకసారి వాళ్ళ బావిలో నీళ్ళు అయిపోతాయి. సరే ఏం చేయాలో తెలియక గుణపం తీసుకుని బావిలో తవ్వుతారు. బావిలో అలా తవ్వగానే సడన్గా గుణపం ఒక రాతికి తగిలి రక్తం చిమ్మి ఆ 3 మీద పడుతుంది. వెంటనే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయి, మూగవాడికి నోరొచ్చింది, చెవిటివానికి చెవులు వినిపించాయి. ఆ 3 వెళ్ళి ఊర్లో వారికి చెబితే ఎవ్వరూ వీళ్ళ మాటలు నమ్మలేదు, అసలు పట్టించుకోలేదన్నమాట. తర్వాత వాళ్ళు వీళ్ళకి నయం అవడం అది చూసి ఆ బావి దగ్గరికి వెళ్ళి చూస్తే వినాయకుడు ఆ బావిలోంచి పైకి వస్తారు. అయితే అప్పటి నుండి పూజలు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పటికీ గర్భాలయంలో స్వామివారు బావిలోనే ఉంటారు. గుడి, కోనేరు, ఆకాశంలో మబ్బులు, ఆ సీనరీ చూసారా ఎంత బాగుందో కదా. గుడి ఎదురుగా కోనేరు ఉంటుంది. 3 sides క్లోజ్ చేసి ఉంటే ఒకవైపు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. మనం తీసుకొచ్చిన కొబ్బరికాయలు గుడి బయటే కొట్టాలి, అక్కడే తీర్థం అవి అక్కడే ఇచ్చేస్తారు. గుడి లోపల బయట మాడ వీధుల్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కెమెరా, ఫోన్స్ అలౌ చేయరు. అక్కడ కౌంటర్స్ ఉంటాయి. ఫోన్కి 5 rupees, కెమెరాకి 10 rupees తీసుకుంటున్నారు. ఫ్రీ దర్శనం, 100 rupees టికెట్, ఇలా క్యూ లైన్స్ ఉన్నాయి. జనం లేరు కాబట్టి మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. ఇప్పుడే దర్శనం అయ్యింది. కరెక్ట్గా 11 అయింది అనమాట. దర్శనం అయ్యేసరికి మళ్ళీ 11 to 12 బ్రేక్ ఇచ్చేస్తారు. అభిషేకం ఉంటుందంట. ఈ
ఇంకా 5 నిమిషాల ముందు టైం కి బయట వచ్చాం. ఇంకా ఇంట్లో ఉండిపోయే వాళ్ళం అన్నమాట. 2-3 గంటలు ఇంకా లేట్ అయ్యేది. లక్కీగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కరెక్ట్గా 11కి మా దర్శనం అయిపోయింది. ఇక అటు నుండి అటు గుళ్ళోనే అన్నప్రసాదం పెడతారు కదా, అక్కడికి వెళ్ళిపోదామని బయలుదేరాము. ఎక్కడికక్కడ రూట్ బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదండి. ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంది. ఎండ ఎలా ఉంది అంటే బీభత్సంగా కాళ్ళు కాలిపోతున్నాయి, చాలా దారుణంగా ఉంది. ఆ దారిలో నాకు నేరేడుకాయలాగా కనిపించి తీసుకుందామని వెళ్ళాను, కానీ అవి నేరేడుకాయలు కాదంట, కళింగ పళ్ళు అని చెప్పారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, తిని చూసాను, కొంచెం వగరుగా ఒక డిఫరెంట్ టేస్ట్ బాగున్నాయి. చూడటానికి సేమ్ నేరేడుకాయలాగానే ఉన్నాయి. కవర్ వచ్చి 20 రూపీస్ అంట. ఒక కవర్ తీసుకుని లైన్లోకి ఇంకా వెళ్ళిపోయాము. చాలా లైన్ ఉందండి, ఇప్పుడప్పుడే అయ్యేలా లేదని అనిపించింది. అందులోని ఎండ కూడా చాలా విపరీతంగా ఉందని చెప్పాను కదా, దాంతో మా డాడీ కళ్ళు తిరుగుతున్నాయనంటే ఇంకా పక్కనే హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము. మీల్స్ అయినా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయినా 80 రూపీసే. అందుకే ఇంకా ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, ఒక మీల్స్, ఒక గోబీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. ఇక్కడ మీల్స్లో ఒక కర్రీ ఇచ్చారండి, మామిడి ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలు వేసి ఇంకా 2-3 రకాల వెజిటబుల్స్ వేసి పులుసు చేస్తారు. అది చాలా బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మామిడి చెట్లు చాలా కనిపిస్తాయి మనకి. నేను తీసుకున్న ఫ్రైడ్ రైస్లో కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, అదర్వైజ్ అన్నీ బాగున్నాయి. ఇంకా లంచ్ కంప్లీట్ చేసి మా వాళ్ళు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే మేము మాత్రం షాప్స్ మీద పడ్డాము. ఇక్కడ షాప్స్లో ఎక్కువ తెల్ల జిల్లేడు వేరుతో చేసిన వినాయకులు కనిపిస్తారు మనకి, చాలా బాగున్నాయి. తెల్ల జిల్లేడు వేర్ని ఎప్పుడూ చూడలేదు, అందుకే అది ఒరిజినల్ అవునో కాదో కూడా తెలియదు కాబట్టి తీసుకోలేదన్నమాట. ఇక్కడ వినాయకుడి గుళ్ళో అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి, అందుకే మనకి అక్షరాభ్యాసం కిట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. కిట్ వచ్చి 350 రూపీస్ అలా చెప్తున్నారు. అంటే అక్షరాభ్యాసానికి సంబంధించి ఇంకా అన్నీ కూడా అందులోనే ఉంటాయన్నమాట. కళ్ళ దిష్టి గణపతిని తీసుకుందామని చూసాము. ప్రతి యంత్రానికి కూడా తెల్ల జిల్లేడు వేరును కూడా కలిపి కట్టారు, అలా కట్టుకుంటే మంచిదంట. మేము వేరుతో ఎప్పుడూ కట్టలేదని ఆ వేరుని తీయించి 40 రూపీస్కి తీసుకున్నాము. తెల్ల జిల్లేడి వినాయకుడు అంతరాలమ్మా. వినాయకుడు అంతరాలు అంటే దిష్టి కట్టేది, గుమ్మానికి దిష్టి కట్టితే మంచిది. ఇది ఎప్పుడు కట్టడం చూడలేదు, అదే అందుకని. ఇది వేరు, తెల్ల జిల్లేడి వేరు, వినాయకుడు పుట్టిన వేరు. గుమ్మానికి ఇట్లా కట్టవచ్చు, లేదా దేవుడి రూమ్ లో కూడా పెట్టవచ్చు. ఇది యంత్రం, వినాయకుడికి యంత్రం. ఎంతది? దిష్టి యంత్రాలు. ఎంత? ఇది 100 రూపాయలు. అది వచ్చి చిన్నది వచ్చి 50. గుమ్మానికి కట్టుకోవచ్చు కదా. మనమే కట్టేది అదే గుమ్మానికి. ఇక్కడ ఒక వినాయక మండపం ఉంది, అందులో కొంతమంది రెస్ట్ తీసుకుంటూ కనిపించారు. తలనీలాలు, మొక్కులు తీర్చుకునే వాళ్ళకి కళ్యాణ కట్టలు, రూమ్స్ అన్నీ కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వట్టివేలతో చేసిన వినాయకుడు అంటండి, ఎంత బాగుందో, క్యూట్గా చూడడానికి చాలా చాలా బాగుంది. సైజుని బట్టి 300, 400 అలా చెప్తున్నారు. డెకరేటివ్ ఐటెంగా ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఎండ బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. అసలు నడవడానికి కాళ్ళు అంటుకుపోతున్నాయి. పరిగెట్టి ఇప్పుడు ఇక్కడ ఆగిపోయాం అన్నమాట. ఇప్పుడు మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ నీడున్న ప్లేస్ లో ఏదో మేనేజ్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కనీసం నీడ కాదు, ఏమీ లేదు. అంత దూరం ఒకసారి చూపిస్తాను చూడండి, అంత దూరం ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదంతా దాటుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా కష్టపడి ఇంకా అవన్నీ చూసుకుని రూమ్కి అయితే వచ్చేసి రూమ్ వెకేట్ చేసేసాము. ఇంకా లాస్ట్లో అక్కడ మణికంఠేశ్వర స్వామి ఆలయం, శివాలయం ఉంది. ఈ టెంపుల్ 11వ శతాబ్దంలో రాసరాస నరేంద్ర చోళుడు విశ్వకర్మ స్టైల్లో కట్టించారంట. ఇక్కడ కూడా కెమెరాలు, ఫోన్లు అలౌ చేయడం లేదు. టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన టెంపుల్ ఇది.
అలాగే కోనేరుకు ఆపోజిట్లో వరదరాజస్వామి టెంపుల్ ఉంది, అది కూడా చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్ కూడా 11వ శతాబ్దంలోనే కట్టిన టెంపుల్ అంట. అక్కడ కూడా కెమెరాలు ఫోన్లు ఏమీ అలౌ చేయడం లేదు అసలు. ఈ రెండు కూడా అస్సలు మిస్ అవద్దండి, ఈ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి, ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు కాణిపాకంలో సెప్టెంబర్ 7th నుంచి అంటే వినాయక చవితి నుండి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయండి. 27th వరకు జరుగుతాయి, అంటే 21 days ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందుకు సంబంధించి అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా అవన్నీ చూసుకుని బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. కాణిపాకంలో వినాయకుడి దర్శనం చాలా 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 బాగా జరిగింది. ఇప్పుడు మా నెక్స్ట్ జర్నీ కంచి. సో ఇక్కడ నుండి చిత్తూరు వెళ్ళి చిత్తూరు నుండి వెల్లూరు వెళ్తాము. వెల్లూరు నుండి కంచి అన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కంచిలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.